ఫాస్ట్ ఫుడ్‌లో ఇష్టంగా తినే నూడిల్స్ ఎక్కువ స్పైసీగా కాకుండా వెజ్జెస్‌ని యాడ్ చేస్తూ టేస్టీగా పిల్లలకు నచ్చే విధంగా ఎలా కుక్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధిక ఫుడ్ స్టోరీ. ముందుగా నూడిల్స్ బాయిల్ చేసుకోవడానికి ఒక గిన్నెలో సరిపడా వాటర్‌ని తీసుకోవాలి. వాటర్‌పై మూత పెట్టి 2 మినిట్స్ మరిగాక నూడిల్స్ యాడ్ చేసి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఉడికించుకునేటప్పుడు ఆయిల్ వేయడం వలన నూడిల్స్ పొడి పొడిగా ఉంటాయి, స్టిక్గా అవ్వవు. అలాగే కొద్దిగా ఉప్పు వేసి ఈ విధంగా ఉడికించుకోవాలి. ఉడికించిన నూడిల్స్ని వడగట్టి పైనుండి చల్లటి వాటర్ని పోయాలి. నూడిల్స్ వేడిగా ఉంటే కూడా ముద్దగా అవుతాయి. మనం తీసుకునే వెజిటేబుల్స్ని ఇలా పొడుగా కట్ చేసి ఉంచండి. క్యాబేజీని మాత్రం మరిగే నీటిలో వేసి తీసివేయండి. ఇప్పుడు ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని వేడయ్యాక సన్నగా తరిగిన వెల్లుల్లి, క్యాబేజీ వేసి కాస్త వేగనివ్వండి. తర్వాత క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్, అలాగే క్యారెట్, పచ్చిమిర్చి వేసి హై ఫ్లేమ్లోనే వేగనివ్వాలి. హై ఫ్లేమ్లో వేయించడం వలన నూడిల్స్కి మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసి మిక్స్ చేద్దాం. ఈ స్టేజ్లో ఉడికించిన నూడిల్స్ వేసి తగినంత ఉప్పు, అలాగే కారం లేదా మిరియాల పొడి వేయాలి. ప్రిపేర్ చేసుకున్న నూడిల్స్పై స్ప్రింగ్ ఆనియన్తో గార్నిష్ చేయండి. రెసిపీ మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా అనిపించిందో తప్పక కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.